చంద్రబాబుతో భేటీ అయ్యారు బీజేపీ నేతలు. నెలలో రెండోసారి భేటీ కావడంపై కూటమి వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. భేటీలో అసలు ఏం చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు బీజేపీ నేతలు. బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాష్ట్ర దేశ రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. కూటమి నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల టైం నుంచి సమన్వయంతో కలిసి పనిచేస్తున్న కూటమి పార్టీలు ఇక నుంచి మరింత బలంగా ముందుకు వెళ్లాలని భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం అక్కడ చర్చకు వచ్చింది. అది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో మూడు పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. మంచి సుహృద్భావ వాతావరణంలో చర్చ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నేతలు.